సిపిఎం 21వ జిల్లా మహాసభల సందర్భంగా డిసెంబర్ 2న మిర్యాలగూడలో జరిగే బహిరంగ సభకు వేలాదిగా ప్రజలు తరలిరావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం సిపిఎం తిప్పర్తి మండల కమిటీ సమావేశం తిప్పర్తిలోని నర్రా రాఘవరెడ్డి భవన్లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సుధాకర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ కమ్యూనిస్టు పోరాటాలు లేనిదే పాలక పక్షాలు తమ ఇష్టానుసారంగా పెట్టుబడిదారులకు అనుకూలంగా పాలన కొనసాగిస్తాయని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిలబడి పోరాడేది కమ్యూనిస్టులేనని అన్నారు. ప్రజల అభివృద్ధి ఎజెండా పక్కకు పోయి పెట్టుబడిదారులు దోపిడీదారులకు అనుకూలమైన విధానాలు తీసుకుని దేశాన్ని దివాలా తీస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ప్రభుత్వంపై విశ్వాసం సన్నగిల్లకముందే ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరారు. అభివృద్ధి పూర్తిగా కుంటుబడిందని, సంక్షేమానికి సంబంధించిన నిధులు విడుదల కావడం లేదని అన్నారు. రైతులు పండించిన వరి, పత్తి వెంటనే కొనుగోలు చేసి డబ్బులు రైతుల ఖాతాలో వేయాలని అన్నారు. సీసీఐ ద్వారా పత్తిని కొనుగోళ్లు వేగవంతం చేసి పత్తి రైతుల్ని ఆదుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు ఎన్వి రమణారెడ్డి, మండల కార్యదర్శి మన్నెం భిక్షం, నాయకులు భీమగాని గణేష్, చెనగోని వెంకన్న, లింగయ్య, జంజిరాల సైదులు, పోకల శశిధర్, జంజిరాల ఉమా, మంత్రాల మంగమ్మ, మాలి భార్గవితో పాటు సిపిఎం మండల కమిటీ నాయకులు పాల్గొన్నారు. 2వ తారీఖు నాడు పెద్ద ఎత్తున ప్రజా సమీకరణతో భారీ ర్యాలీ ఉంటుంది. ఎర్ర చొక్కాలు, ఎర్ర చీరలు, పోరాట దళాలు, వివిధ కళారూపాలతో పాటు ప్రజలు భారీ ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొంటారు. దీంట్లో సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు డివి రాఘవ్ గారు, అట్లాగే రాష్ట్ర నాయకులు చాలామంది పాల్గొంటారు. వారందరూ ప్రసంగిస్తారు. తర్వాత 3, 4 తారీఖులలో ప్రతినిధుల మహాసభ జరుగుతుంది. ఈ ప్రతినిధుల మహాసభ నల్లగొండ జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న తక్షణ సమస్యలు, దీర్ఘకాలిక సమస్యలను అన్నింటినీ అధ్యయనం చేసి వీటి పరిష్కారం కోసం ఏ రకమైన కార్యాచరణ రూపొందించుకోవాలో దాంట్లో చర్చించి నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ జిల్లాలో సాగునీటి వనరులైనటువంటి ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం, అట్లాగే డిండి ఎత్తిపోతల పథకం, ఈ రెండింటినీ సాధించాలనేది ఒక ప్రధాన లక్ష్యంగా మా ముందున్నది. దీనికోసం ఇప్పటికే కొంతకాలంగా దీని మీద పోరాటాలు చేస్తూ వచ్చినాం. భవిష్యత్తులో కూడా ఈ పోరాటాలు కొనసాగిస్తాం. అట్లాగే ఇప్పుడు ధాన్యం ఇప్పటికే ఐకేపీ సెంటర్లకు వచ్చింది. సీసీఐ కొనుగోలు కేంద్రాలకి పత్తి వెళ్తుంది. కానీ దళారుల నుంచి వచ్చినటువంటి పత్తిని సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఎక్కువ కొంటున్నట్టు రైతులు చెబుతున్నారు. రైతులు మాత్రం పడిగాపం గాయాల్సి వస్తుంది. ధర విషయంలో కూడా చాలా కొద్దిలు పెడుతున్నారు. అట్లాగే ఐకేపీ సెంటర్లలో కూడా కొనబడే ధాన్యం ఇంకా వేగవంతం చేయాలి. ఆ తర్వాత వీటికి బోనస్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కనుక బోనస్ ఇవ్వాలి. అట్లాగే ఇంకా ఇతర సమస్యల మీద కూడా పెద్ద ఎత్తున 2 లక్షల రుణమాఫీని పూర్తి స్థాయిలో అమలు చేయాలనే దాని మీద రైతాంగం ఎదుర్కొంటున్నది. అట్లాగే కూలీలకు ఉపాధి హామీ పథకం కింద వాళ్ళ నిధుల్ని ఎక్కువ చేసి ఎక్కువ రోజులు పని దొరికే విధంగా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యాచరణ పథకం కూడా రూపొందించబడుతుంది. ఈ రకంగా రైతులు, కూలీలు, కార్మికులు, అట్లాగే మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ఈ నల్గొండ జిల్లా మహాసభ ఒక ప్రణాళికాబద్ధ కార్యాచరణతో ప్రజలకు వస్తూ తర్వాత తప్పకుండా వీటి పెద్ద ఎత్తున పోరాటాలు చేసి జిల్లా ప్రజల ప్రయోజనాల కోసం సిపిఎం పార్టీ అగ్రగామిగా నిలబడడానికి సిద్ధమవుతున్నారు.